ఇంటికి ఎప్పుడూ భగవద్భక్తులు వచ్చినటువంటి కారణం చేత ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లకి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి విశేషములను వినేటటువంటి అదృష్టం కలిగేది. అందుకే అసలు ఇంటికి భాగ్యం పట్టాలి అంటే ఏ కారణానికి పడుతుంది అని అడిగారు. భగవద్భక్తులైనటువంటి వారు ఆ గడప దాటి ఇంట్లోకి వచ్చి కూర్చుని వెడితే వారి పదములకు ఉన్నటువంటి రజస్సు ఆ ఇంట్లో పడితే ఆ ఇంట మీరు 1,000,000 యజ్ఞములు చేసినటువంటి పుణ్యం వస్తుంది. ఎందుకో తెలుసా అండి? భాగవతంలోనే అజామిళోపాఖ్యానంలో ఒక మాట ఉంది. ఎవరు పరమ భక్తితో జీవితాన్ని గడుపుతుంటాడో అటువంటి వాడి పాదములకు అంటినటువంటి రేణువులకు సమస్త తీర్థ సారము అంటి ఉంటుంది. అందుకే పరమభక్తులైన వారు ఇంటికి వచ్చినప్పుడు రజస్సు తీసి చల్లుకుంటారు తల మీద. సమస్త తీర్థస్నానము చేసిన ఫలితాన్ని దానివల్ల ఖాతాలో వేస్తారు. తీర్థస్నానము వేరు, నదీ స్నానము వేరు. రెండింటికి తేడా ఏమిటో వేదం చెప్తుంది. తీర్థంలో స్నానం చేస్తే ఉత్తర క్షణంలో మీరు ఒక పెద్ద యజ్ఞం చేసి అవబృధం చేసిన ఫలితం వేసేస్తారు. అవబృధ స్నానం అంటే మీరు ఎప్పుడైనా చేశారో లేదో నాకు తెలియదు. చాలా అద్భుతమైనటువంటి స్నానం అది అవబృధం. అది యజ్ఞయాగాదులు చేసి దీక్షితుడైన తర్వాత యజ్ఞం పూర్తి చేసి చేస్తారు. అటువంటి అవబృధ స్నానం చేశాడు అంటే జీవితంలో మహద్భాగ్యాన్ని పొందాడు అని. తేలికగా అవబృధ స్నానం చేసి సోమయాజి అయి యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందడానికి ఒకటో కారణం తీర్థమునందు స్నానం. తీర్థములని వేరే ఉంటాయి. కపిల తీర్థము అని ఉంటుంది వెంకటాచల క్షేత్రంలో. ఆ కపిల తీర్థంలో స్నానం చేస్తే యజ్ఞం చేశారని ఫలితం ఇస్తారు. రెండవది, ఒక తీర్థంలో స్నానం చేస్తే ఏదో ఒక యజ్ఞం చేశారని ఇస్తారు. పరమభాగవతోత్తములైన వారు ఇంటికి వచ్చినప్పుడు వారి పాదముల కింద ఉన్న రజస్సు నీటితో తడిసి ఉంటుంది కాబట్టి ఆ కాళ్ళు కడిగిన నీటిని ఈ చేత్తో తీసుకుని తలకి చల్లుకుంటారు. తలకి చల్లుకుంటే అన్ని తీర్థముల యందు బ్రహ్మాండంలో స్నానం చేశాడు అంటే అన్ని యజ్ఞములు చేశాడు అన్న ఫలితాన్ని వారి ఖాతాలో వేసేస్తారు. అందుకే ఒక పట్టాన మహాత్ముడు ఇంటికి రావడం సాధ్యమా అని అడిగింది శాస్త్రం. ఒకవేళ వచ్చినా కాళ్ళు కడిగించుకోరు. కారణం ఏమంటే ఇదే, అలాంటి ఫలితం ఇవ్వవచ్చు ఈయనకి అనుకుంటేనే మహాత్ములైన వాళ్ళు కాళ్ళు కడిగించుకోవడానికి అంగీకరిస్తారు. కాళ్ళు కడిగించుకోవడానికి అంగీకరించిన తర్వాత అభ్యున్నతిని పొందడానికి అరికాలలో ఉన్న నీళ్లు నువ్వు చల్లుకోవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఆ స్నానమునకు, ఆ తీర్థమునకు ఉండేటటువంటి వైభవం, మహాత్ములకు ఉండేటటువంటి వైభవం. కాబట్టి ఇక్కడ పోతన గారు అంటారు, అటువంటి తల్లి ఆ ఇంట పుట్టింది. మహాత్ములైన వారు ప్రతిరోజు ఆ ఇంటికి వస్తారు. ప్రతిరోజు సంభాషణ నడుస్తుంది. ప్రతిరోజు ఆవిడ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటోంది. ఆమె సహజముగా నిత్యానపాయిని. బాహ్యముగా ఆమెకి కృష్ణ భగవానుని యందు అనురక్తి అందుకు కలిగింది. అంటే భాగవతం మనకొక విషయాన్ని నేర్పుతోంది. ఇంట్లో పిల్లలకి ఏ మంచి విషయంలోనైనా అనురక్తి దేనివల్ల కలుగుతుంది అంటే, ఇంటికి పరమభాగవతోత్తములైన వారు ఇంటికి వచ్చి వారు ఏదైనా మాట్లాడి వాళ్ళు ఏమైనా ఆతిథ్యం తీసుకుని వెడుతుంటే ఇంట్లో ఉన్న పిల్లలకి ఒక మర్యాద అబ్బుతుంది. అసలు ఎన్నడూ ఇంటికి భాగవతోత్తముడు అన్నవాడు ఆ గడప దాటి ఆ ఇంటికి రాకపోతే అసలు ఆ ఇంట వైభవం ఏముంటుంది? ఆ ఇంట కలిసి రమ్మంటే ఎలా కలిసి వస్తుంది? కలిసి రాదు. నిన్ననే మీతో మనవి చేశా, ఊరకు రారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు నందుడు గర్గుణ్ణి ఉద్దేశించి. కాబట్టి ఆ తల్లి మనసు కృష్ణ భగవానుడి యందు అనురక్తమైంది. భీష్మకునికి కూడా కృష్ణ భగవానుడంటే మహాభక్తి, మహాప్రీతి. కాబట్టి తన కుమార్తెను కృష్ణ పరమాత్మకిచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన సంకల్పం చేశాడు. ఇప్పుడు కూతురు ఏమనుకుందో తండ్రి కూడా అదే కోరుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లేదు. కానీ పెద్ద సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే, బంధువులందరున్ కృష్ణునకు బాలికనిత్తు మటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా వారలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునిడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధియ వేణి నిత్తు శిశుపాలన కంచు తలంచ అంధుడై అన్నారు పోతన గారు. అసలు ఆ పద్యాలు సామాన్యమైన పద్యాలు కాదండి.
పోతన గారి యొక్క తపస్సు ఆయన ఘంటంలోంచి రుక్మిణీ కళ్యాణం పద్యాలుగా వచ్చింది. తెలుగు జాతి గర్వపడవలసిన పద్యాలు ఆ పద్యాలు. అందులో ఆయన అన్నారు, ఆ పుట్టిన తల్లిని బుద్ధిమంతులైన వారు తండ్రి కృష్ణుడికిచ్చి వివాహం చేద్దామనుకున్నారు. కానీ ఆమె కన్నా ముందు పుట్టినటువంటి వాడు రుక్మి పెద్దన్నగారు. ఎంత ముందు పుట్టినవాడు? ఆమె కన్నా 4 ముందు పుట్టగా అంతకన్నా ముందు పుట్టినవాడు. కాబట్టి పసిపిల్లవాడు కాదు, ఆమె పుట్టి ఇంట పెరుగుతున్నప్పటి నుంచి ఆమె జుట్టు చూసినవాడు. అదేమిటండి ఆ మాటకి ఈ మాటకి అర్థం ఏమిటని మీరు అంటారని నాకు తెలుసు, కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంట్లో ఆడపిల్ల ఉందనుకోండి, ఆడపిల్ల జడ వేసుకుంటున్నప్పుడు అన్నగారికి చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్న చెల్లి స్కూల్కి వెడుతుంటే అన్నగారికి పాపిడి తీసి ఇలా జుట్టు దూకడం పెద్ద విశేషమే ఉంది. వాడు ఇలా పాపడ తీస్తానంటే నాన్నగారండి మీరు గట్టిగా తీసేస్తారు, నాన్నగారండి నాకు వద్దు నాన్నగారండి అన్నా కూడా తండ్రి ఇలా పట్టుకుని అదో ముచ్చట వాడికి పాపిడి తీస్తాడు. ఆడపిల్లకో దాన్ని కూర్చోబెట్టుకొని ఇలా జుట్టు దువ్వి ఏదో చిన్న కొప్పేసి ఓ చిన్న మల్లెపూల దండ పెట్టి స్కూల్కి పంపిస్తాడు. కాబట్టి అన్నదమ్ముడు ఆడపిల్ల యొక్క జుట్టు చూస్తూ ఉంటాడు. రుక్మి ఎప్పుడూ చూస్తున్నాడు. మత్త పుష్పంధియవేణి నిత్తు శిశుపాలన కంచుతలంచ నందుడై. బంధువులు అందరూ రుక్మిణీదేవిని కృష్ణుడికి ఇస్తానన్నారు. ఒక్క రుక్మి మాత్రం వీల్లేదు శిశుపాలుడికి ఇస్తానన్నారు. ఎందుకు అలా అంటామంటే పోతన గారు ఒక చమత్కారమైన మాట వేశారు. మత్త మత్త ఈ నల్ల తుమ్మెదల బారు ఎలా ఉంటుందో అటువంటి తండముల వంటి జుత్తు కలిగినటువంటి రుక్మిణిని అంధుడు కనుక, కళ్ళు లేనివాడు కనుక తీసుకెళ్ళి శిశుపాలుడికి ఇస్తానన్నాడు. కళ్ళు లేనివాడంటే రుక్మి కళ్ళు లేనివాడని ఎక్కడైనా ఉందా భాగవతంలో? లేదు. మరి ఈ మాట ఎందుకు వేసినట్టు పోతన గారు? మత్త పుష్పంధియవేణి నిత్తు శిశుపాలన కంచుతలంచి అంధుడై. బంధువులందరూ కృష్ణునకు బాలికనిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా వారల నడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధియవేణి నిత్తు శిశుపాలన కంచుతలంచే అంధుడై. కృష్ణుడి మీద విరోధంతో మాట్లాడాడు. ఏమైనా గొడవ ఉందా ఇద్దరికి? లేదు. శిశుపాలుడంటే ఇష్టం, కృష్ణుడంటే కోపం. ఎందుకు అంటే అమ్మవారి జుత్తుకి ఒక లక్షణం ఉంది. ధునోతుద్ధాంతన్న స్థులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధ లక్షణం చికురనికురంబం తవ శివే అంటారు శంకర భగవత్పాదులు. శివే అని పిలుస్తారు ఓ మంగళప్రదురాలా. ఆమె జుత్తుని ధ్యానమునందైనా సరే ఒక్కసారి ఆవిడ కబరీబంధాన్ని ఎవరు చూస్తారో జుత్తుముడిని, వాళ్ళ అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అమ్మవారి జుత్తుకు ఆ శక్తి ఉంటుంది. మరి తోడ పుట్టినవాడు అక్క చెల్లెలు జుత్తు రోజు చూస్తున్నాడుగా, బయట వాళ్ళకంటే చూడడం కుదరదు ఆవిడ జుత్తుని. తోడ పుట్టినవాడు చూస్తున్నాడుగా, చూసి కూడా అజ్ఞానం విరగనివాడు అంధుడు కాక వేరేవాడు. ఆవిడ జుత్తు చూసినంత మాత్రం చేత అజ్ఞానం విడిపోయి కృష్ణుడు ఎవరో తెలిసిపోవాలి. సాక్షాత్ పరబ్రహ్మమని అర్థం కాలేదు అంటే పైకన్ను విచ్చుకుంటే ఆవిడకి కావాలి, లోపల నేత్రం మూసుకుపోయింది అంధుడు, వాడికి అసలు పరతత్వం అర్థం కాలేదు. సాక్షాత్ అమ్మవారి ఇంట్లో తిరుగుతూ అమ్మవారి యొక్క నల్లని కేశపాశాన్ని చూస్తున్నా కూడా, అంటే వాడి అజ్ఞానం విరవడానికి అమ్మవారి యొక్క నల్లని కేశపాశ దర్శనము కూడా పనిచేయలేకపోయింది. అంటే ఎంత అజ్ఞానపు చీకట్లతో ఉన్నవాడు. కాబట్టి వాడు అంధుడు కాక ఇంకెవరు? అందుకని పోతన గారు ఆ పద్యం వేసేటప్పుడు వీడు అమ్మవారి జుత్తు రోజు చూస్తున్నా కూడా అంధుడై ఈ పిల్లని పట్టుకెళ్ళి శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. అర్థమైతే వెంటనే తెలియాలి రుక్మికి, ఈమె నిత్యానపాయని, కృష్ణుడి కోసం పుట్టినటువంటి శక్తి స్వరూపిణి, ఈమెని కృష్ణుడికి చేర్చడమే అన్నగారిగా నా జన్మకి ధన్యము అని. పైగా తండ్రి అంగీకరించాడు. ఈయనెవరు అంగీకరించకపోవడానికి? అంటే తండ్రి పెద్దవాడైపోతున్నాడు, పెద్ద కొడుకు కాబట్టి ఈయన మంచి బలంలో ఉన్నాడు. ఇప్పుడు రాజుల యందు ఒక లక్షణం ఉంటుంది. కొడుకు ఎంత మర్యాదగా ఉంటాడంటే కొన్నాళ్లే గౌరవం. ఏదో వెనకటికి ఒక సామెత చెప్తూ ఉంటారు, ఏలినవారు పెద్దవారు అయిపోయారు అని గురువుగారి దగ్గరికి వెళ్ళి శిష్యుడు అన్నట్టే, ఏలినవారు పెద్దవారు అయిపోయారు, మా అందరికీ ఇంతకాలం బోధ చేశారు, ఇంత పెద్దవారు అయిపోయినా కూడా ఏలినవారు అలా అందరికీ చెప్తూనే ఉన్నారు,
ఏమిటో ఎవ్వరూ గమనించట్లేదు, ఇంత పెద్దవారు అయిపోతున్నారు పాపం, ఇంకా ఆయన ఏం చెప్తారు, ఎందుకు మనం బాధ పెట్టడం అంటలేదు. ఎప్పటికైనా ఏలినవారు ఆ పీఠాన్ని వదిలిపెట్టి శరీరం వదిలేస్తే ఈ దాసుడు ఆ స్థానంలో కూర్చుందామంటే ఏలినవారు ఆ స్థానాన్ని వదలరు. అందుకని ఈ దాసుడికి తప్పక ఏలినవారిని గోతులో తొయ్యవలసి వస్తుంది అన్నట్టు. అంటే ఎంత గౌరవంగా మాట్లాడితే మాత్రం అందులో చేసే పని ఏమిటి? అలా రాజులలో ఉండే నీతి ఎలా ఉంటుందంటే, సొంత కొడుకైనా అక్క చెల్లెల విషయంలోనైనా సరే తండ్రి వినలేదు అంటే కారాగారంలో పెట్టండి అంటాడు అని తను స్వతంత్రిస్తాడు. కాబట్టి సహజంగా పెద్దవాడు యవ్వనంలోకి వచ్చేసిన కొడుకంటే రాజుకు భయం ఉంటుంది. వీడు స్వతంత్రించి రుక్మి ఈ పిల్లని పట్టుకెళ్ళి శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి తండ్రిని కృష్ణుడికి ఇవ్వడానికి వీలు లేదు అని ఆమెకి శిశుపాలుడితో వివాహం చెయ్యడానికి ఒప్పందం చేసుకుని శిశుపాలుడిని ఆహ్వానించేశాడు. ఇది రుక్మిణీదేవికి తెలిసింది. ఆమె కన్య, అందుకే ఆవిడ అగ్నిద్యోతనుడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించి ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఒక లేఖ వ్రాసి ఇచ్చింది. అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఈ లేఖ అంత శక్తివంతం అవడానికి కారణం అదే. ఆవిడ లేఖ వ్రాసి అగ్నిద్యోతనునికి ఇచ్చి, నువ్వు ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణ భగవానుడికి ఈ లేఖ ఇయ్యి, ఆయన వెంటనే వచ్చి నన్ను తన భార్యగా స్వీకరిస్తాడు. అంటే ఆమె శరణాగతి చేసింది అని గుర్తు. ఇక తాను ప్రయత్నము చెయ్యడం కుదరదు, తన శక్తితో తాను ఈశ్వరుణ్ణి చేరలేదు, ఈశ్వరుడే తనని చేర్చుకోవాలి. బట్టి దీర్ఘ శరణాగతి, ఆవిడ ఎంతో గొప్ప శరణాగతి చేస్తూ ఒక లేఖ వ్రాసి ఆయనకిచ్చి పంపించింది. అంతేగాని దాన్ని ఏదో హేయమైనటువంటి మాటలతో ఆవిడ ప్రేమలేఖ వ్రాసిందన్న భావన మీరు పొందకూడదు. అయితే ఇక్కడ మీరు నన్ను ఒక మాట అడగచ్చు, మరి ఆవిడ అలా ఉత్తరం స్వతంత్రించి ఎలా రాసిందండి అని. ఆవిడే చెప్పింది. ఆ లేఖలో ఒక చోట పద్యంలో ఉంటుంది, ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కొరదే మునురమా కాంతా లలామంబు రాజన్యానేకవసింహ నావలననే జన్మించనే మొహముల్ అంది. నిన్నే కన్యల్ కోరరు అని అడిగింది. కన్య అన్న మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. కన్య అంటే ఇంకా వేరొకరి సొత్తు కానిది అని అర్థం. కన్య అంటే ధీరురాలై బుద్ధితో ఎవరిని తాను పొందాలో వారిని పొందడానికి ప్రయత్నిస్తున్నది అని ఒక అర్థం. అందుకే మనందరికీ భర్త, స్త్రీకి అనే కాదు లోకానికి అంతటికీ భర్త ఎవరంటే ఒక్క పరమేశ్వరుడే. పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. అటువంటి పతిని పొందడానికి ప్రయత్నం చేస్తూ నేను ఆయనకి చెందినవాడను, నేను ఆయన దగ్గరికి చేరిపోవాలి అని సాధన చేసేవాడెవరో వాళ్ళందరూ కన్యలే. నేను వేరొకరికి చెంది ఏదో వీళ్ళకి ఫలానాగా మిగిలిపోయేవాణ్ణి కాను, చిట్ట చివరి నా స్వరూపం భగవంతుడితోటి నా అనుబంధమే అన్న పూనికతో సాధన చేసేవాడెవడున్నాడో వాళ్ళని కన్య అని పిలుస్తారు. కన్య అని పిలవడానికి కారణం అది. ధీరుడై బుద్ధిమంతుడై ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాగే తండ్రి అంగీకరించాడు, తాను అంగీకరించింది కృష్ణుణ్ణి చేసుకోవడానికి. ఒక అయోగ్యుడైనటువంటి వాణ్ణి తీసుకొచ్చి తనని భార్యగా చేయడానికి ప్రయత్నిస్తున్నవాడు మధ్యలో అధికారం లేని అన్నగారు. కాబట్టి ఇప్పుడు రుక్మిణీదేవి లేఖ పంపింది కృష్ణ భగవానుడికి. ఆమె యందు దోషం లేదు ఇప్పుడు. కాబట్టి ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కొరదే మునురమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్. పైకి వింటే ఏమయ్యా, ఒక ఆడపిల్ల పెళ్ళి కాని పిల్ల ఉత్తరం రాసి పంపించిందనంత ఆశ్చర్యపోతున్నామే, ఏమీ తప్ప ధన్యున్ నువ్వు ధన్యాత్ముడవు. లోకమనోభిరాము, లోకమంతా నిన్ను చూసి పొంగిపోయేటంతటి అందగాడివి. కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితం, ఇన్ని గుణాలున్నవాడివి. బలముంది, ఆ బలాన్ని నీ స్వార్థానికి వాడుకోవు, బలహీనుల్ని రక్షించడానికి వాడతావు. ఐశ్వర్యముంది శ్రీ, దాన్ని లోభానికో నీ భోగానికో వాడుకునేవాడివి కావు, దానంతో 10 మందిని ఉద్ధరించడానికి వాడేటటువంటి వాడివి. కాబట్టి ధన్యున్ లోకమనోభిరాము కుల విద్య
నిన్ను మించిన విద్యావంతుడెవరు? సమస్త విద్యలు కృష్ణుడే, సమస్త విద్యలకు ఆలవాలమాయనే. ఆ మాటకొస్తే ఆయనే జగద్గురువు. కృష్ణం వందే జగద్గురుం. ఇంతటి విద్యావంతుడవు, నిన్ను భర్తగా పొందాలి అని ఏ కన్య కోరుకోదు. లోకంలో ఏ కన్య మాత్రం ఉత్తముడైన భర్త రావాలని కోరుకోదు. ఏ కన్య మాత్రం ఓ పనికి మాలినవాడు భర్త కావాలని కోరుకుంటుంది. ఏ ఆడపిల్లని తీసుకెళ్ళి మీరు వివాహం చేసినా ఆమెని లక్ష్మీ స్వరూపంగానే కన్యాదానం చేస్తారు. వరుణ్ణి నారాయణ స్వరూపంగానే చూస్తారు. నారాయణ స్వరూపంగా చూసి మీ ఆడపిల్లని లక్ష్మిగా చూసి కన్యాదానం చేసినప్పుడు ఈ లక్ష్మి ప్రతి ఇంటిలో ఉన్న ఆడపిల్ల నారాయణమూర్తి లాంటి భర్త కావాలని కోరుకున్నట్టే అసలు మా అందరం లక్ష్మీ లక్ష్మి అని పిలవబడ్డం కాదు. అసలు లక్ష్మి ఆదిలక్ష్మి నిన్ను కోరి కోరి కళ్యాణం చేసుకోవాలా? క్షీరసాగర మథనంలో అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అంతమంది దేవతలు నిలబడితే కోరి కోరి పట్టుకెళ్ళి వరమాల శ్రీ మహావిష్ణువు మెళ్ళో వేయిలా? ఏమయ్యా, ఆనాడు ఆదిలక్ష్మి నిన్ను వరించింది. లక్ష్మిగా మేమందరం కూడా వివాహాలకు కూర్చున్న పెళ్లి కూతుళ్ళం. నీలాంటి వాడు వరుడుగా ఉండాలని కోరుకుంటే తప్పేమిటి? నిన్ను భర్తగా పొందాలనుకుంటే తప్పేమిటి? అందుకని నిన్ను భర్తగా పొందాలనుకున్నాను. అన్నయ్య అడ్డొచ్చాడు, తండ్రి అంగీకరించినా ఊరుకోవట్లేదు కాబట్టి శరణాగతి చేసి నిన్ను భర్తగా నేను పొందలేకపోతున్నాను కనుక నువ్వు నన్ను భార్యగా పొందు అని అడుగుతున్నాను. కాబట్టి ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు. కోరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నవలననే జన్మించనే మోహముల్. నేనేనా ఇలా మోహంతో రాసిన దాన్ని? ఆదిలక్ష్మి నిన్ను వరించలేదా? ఆంతర్యము భక్తుడైన వాడు భగవంతుని పట్ల పరమభక్తితో చెప్పుకుంటున్నటువంటి పద్యం. ఈశ్వర, నేనేనా నిన్ను చేరాలనుకున్నవాణ్ణి? ఎంతమంది భాగవతోత్తములు నిన్ను చేరాలని కోరుకుని తపస్సులు చేసి నిన్ను చేరారు. ఇన్ని గుణములున్నవాడి కాబట్టే నిన్ను చేరుకున్నారు. నాకు మాత్రం ఆ మోహం ఉండదా? నిన్ను చేరుకోవాలన్న కోరిక ఉండదా? కాబట్టి నాకు ఆ కోరికుంటే తప్పేమిటి? అందుకే రుక్మిణీ కళ్యాణం లేఖ పెళ్లి కాని పిల్లలకే కాదు, పెళ్ళైన వాళ్ళకి చదువుకోవలసినటువంటి లేఖ అని నిన్న నేను మనవి చేయడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ మాటని అంది. రుక్మిణి, సరే ఈ పద్యం రాసావు, బాగుంది, కానీ కోరుకోవడం తప్పు కాదు, యోగ్యత అనో మాట ఉంటుందిగా. నాకు ఇల్లాలివి కావడానికి నీకున్న యోగ్యత ఏమిటి? కృష్ణుడికి ఇల్లాలివి కావడానికి అంటావేమో. వ్రతముల్ దేవగురు ద్విజన్మబుధ సేవల్దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేచితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. ఆవిడ ఎంత పెద్ద విశేషణ వేసిందో చూడండి. శిశుపాలుడికి చేదీశ, ఆ చేది రాజ్యానికి అధిపతి అయినటువంటి ఆ శిశుపాలుడున్నాడే, ఆయన పేరు కూడా ఆవిడ ఎత్తలేదు. శిశుపాలుడన్న పేరు కూడా అసలు నేను ఉచ్చరించాను, నాకు అంత అసహ్యం అంది ఆవిడ అని. చేదీశ ముఖ్య అధముల్, ముఖ్యమైనటువంటి అధముడు వాడు. అటువంటి వాడు నన్నెలా భార్యగా స్వీకరిస్తాడు? నేను చేసినటువంటివి ఏమైనా ఉంటే నీకు నేను ఇల్లాలినవుతాను. ఏవి చేసి ఉంటే? వ్రతముల్, నేను మీతో మనవి చేసింది అది. అందుకే ఇంట్లో ఆడపిల్లుంటే పూర్వం అన్ని నోములు అన్ని వ్రతాలు పట్టించడానికి కారణం అదే. ఆడపిల్ల ఇంటికి వస్తే ఏ అత్తగారు ఏ మామగారు కోడలి చేత నోములు వ్రతాలు చేయించలేడో వాడికి ఏ విధమైన మర్యాద తెలియని వాడిని గుర్తు. కన్యకామణి ఇంట్లో ఉండగా కన్యపిల్ల చెయ్యవలసిన నోములు వ్రతాలు చేయించని వాడు ఆడపిల్లకి తర్వాత కలగవలసినటువంటి అభ్యున్నతిని తీసేస్తున్న తండ్రి అని గుర్తు. కాబట్టి ఏవి చేయించాలో అవి చేయించాలి. అందుకే మీకు వ్రతములు నోములు అన్నీ కూడా ఆడపిల్ల పరంగా ఉంటాయి తప్ప అసలు మగపిల్లవాడి పరంగా ఏదీ ఉండదు. కారణం అదే. అంటే మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి మాకేనా మంచి భర్త కావలసింది, మగవాళ్ళకి మంచి భార్య కావాలని ఉంటుందా అని. మగవాడిని కూడా అడగమని చెప్పింది శాస్త్రం. రుక్మిణీ కళ్యాణంలో లేఖ చదవమని ఆడపిల్లలకు ఎలా చెప్తారో పెళ్లి కాని మగపిల్లల కోసమని ప్రత్యేకం ఒక స్తోత్రం ఉంది. అది కూడా లక్ష్మీదేవిని ఉద్దేశించి. ఇది కృష్ణ భగవాను ఉద్దేశించి ఉంటే అటు భార్య రావాలి కాబట్టి లక్ష్మీదేవిని ఉద్దేశించి చేస్తారు. అందుకే
యుక్త వయస్సులోకి వచ్చినటువంటి పిల్లవాడికి మంచి భార్య రావాలి అని తండ్రి సంకల్పం చేసినప్పుడు, ఒరే నువ్వు కొన్నాళ్ల పాటు ఇవాళ నుంచి స్తోత్రం చేయడం ప్రారంభించు అని కొడుకు చేత స్తోత్రం చేయిస్తారు. క్షమస్వ భగవత్యం భక్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సత్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్సర్వం మృత్యుతుల్యంచ నిష్ఫలం సర్వసంపత్స్వరూపత్వం సంతుష్టా సర్వరూపిణి రామేశ్వర్యధిదేవి త్వం తత్కళా సర్వయోషితః కైలాసే పార్వతీ త్వం చ క్షీరోధే సింధుకన్యకా స్వర్గే చ సర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి అంటూ ఆ స్తోత్రం చిట్ట చివరి వరకు వెళ్ళి, ఎవరు ఈ స్తోత్రాన్ని ఏ మగవాడు భక్తి శ్రద్ధలతో దీన్ని చేస్తున్నాడో అటువంటి వాడికి పుత్ర పౌత్రవతీం శుద్ధాం కుశలాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం అని మంచి శీలము కలిగినది, చక్కగా మాట్లాడగలిగినటువంటిది, సౌశీల్యవతి, అందగత్తె అంటే ఒకటే. అందగత్తె అంటే ఊళ్ళో అందరికీ కాదు, భర్తకు అందంగా కనపడితే చాలా అందగత్తె. అంతేగాని ఇంకొకటి భార్య అందాన్ని ఎంచడానికి వేరొక పురుషుడికి అధికారం లేదు. ఎందుకంటే తన భార్య యందు వ్యామోహం ఉండడం తప్పు కాదు, వేరొకరి భార్య తనకి కామాక్షి స్వరూపం కాబట్టి అమ్మవారు అందగత్తే. కాబట్టి వేరొక ఇల్లాలి అందం ఎంచడానికి పురుషుడికి అధికారం లేనే లేదు. కాబట్టి అందంగా ఉండడం అంటే భర్తకు అందంగా ఉండడం అన్నంత వరకు మాత్రమే చెప్పాలి తప్ప లోకానికి అంతటికీ అందంగా ఉండడం అన్న ప్రశ్నే లేదు అసలు. కాబట్టి పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అటువంటి పిల్ల భార్యగా వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని ఆడపిల్లలకైనా అండి మగపిల్లలకు ఉండవా అండి అని అడక్కండి, మగపిల్లల్ని కూడా చెయ్యమని శాస్త్రములు చెప్పాయి అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ సరిగ్గా ఒకరికొకరు కలిసిన వారు కాకపోతే ఆ బండి ఏం నడుస్తుంది? నడవదు. రెండు చక్రాలు ఒకలా ఉంటేనే ఆ బండి నడకకు అందంగా ఉంటుంది. కాబట్టి ఆ తల్లింది వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధసేవల్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నిన్నటి రోజు నేను మీతో మనవి చేసింది, ఒక ఇంట్లో అభ్యున్నతి దేని మీద ఆధారపడుతుంది అంటే ఒకటి కన్న తల్లి దగ్గరైనా ఉండాలి, లేదా అత్తగారి దగ్గరైనా ఉండాలి. కన్న తల్లి అయినా కూతుర్ని దగ్గర పెట్టుకుని పెద్దలు వచ్చినప్పుడు సేవించడం నేర్పుకోవాలి. రెండవది అత్తగారైనా కోడలకి నేర్పుకోవాలి. అత్తగారు నేర్పక కోడలు నేర్చుకోక ఆ ఇంట్లో పెద్దలు వచ్చినప్పుడు ఎవరికీ సేవ జరక్క ఎలా వస్తాయి అభ్యున్నతులు రమ్మంటే? దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ ఈ నలుగురిని సేవించమని చెప్తోంది. అందుకే ఇంట చక్కగా ఆడపిల్ల ఉన్నప్పుడు పెద్దలైన వారు వస్తే నాన్న చక్కగా 2 పువ్వులై 2 పళ్ళి ఇచ్చి నమస్కారం చేసుకో అని ఆడపిల్లకి నేర్పాలి తండ్రి. ప్రయత్నపూర్వకంగా పెద్దల్ని తీసుకొచ్చి మరీ నమస్కారం చేయించాలి. దేవతలకు, గురువు గారికి, ద్విజన్మ ద్విజులకు అంటే గాయత్రీ మంత్రోపదేశం పొంది అనుష్ఠించేటటువంటి వాళ్ళకి, బుధ పండితులైన వాళ్ళకి, పండాహ అంటే భగవద్జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి, అటువంటి వాళ్ళ చేత పూజ చేయిస్తే నేను అటువంటివి గతంలో చేసిన దాననైతే ఎంత పెద్ద మాట చెప్తోందో చూడండి. ఆ వయసు పిల్లలకి నేను 5వ క్లాస్ పాస్ అవ్వడానికి గురువుగారికి నమస్కారం పెట్టాను అనరు, ఏ కోరిక లేకుండా నమస్కారం పెడతారంతే వాళ్ళు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.